అందరికీ నమస్కారము. మునగాకు పప్పు ఎలా చేయాలో చూసేద్దాము. ఇదైతే కందిపప్పు శుభ్రంగా కడిగి ఒక 1/2 అవర్ నానబెట్టేసుకొని మనము అందులో ఏం వేయకుండా ఒక పసుపు వేసి ఉడకబెట్టి ముందు పక్కకు పెట్టేసుకోవాలి పప్పునైతే. ఇంకా ఈ మునగాకునైతే చాలా రకాలు చేసేసుకోవచ్చు. గ్రీన్ టీ చేసుకోవచ్చు, ఏ పప్పులైనా వేసేసుకోవచ్చు. కాకపోతే ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి, ఎలా ఉడకనివ్వాలి అనేది తెలిస్తే చాలు. టేస్ట్ అయితే బాగుంటుంది. మనం చేసే విధానం వెంబడి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 2 గుప్పిళ్ళు ఆకైతే ఇలా తెంపేసి పెట్టుకున్నాము. లేతగా ఉన్నాయి కాడలు కూడా ఏం కాదు, టేస్ట్ బాగుంటుంది. ఇలా తెంపేసుకొని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టేసుకొని ఇలా ఆయిల్ పొయ్యి మీద పెట్టి ఒక 8-9 దాకా ఎండుమిర్చి వేసుకోవాలి. ముందు ఎండుమిర్చి వేసిన తర్వాత ఎల్లిపాయలు ఒక గుప్పెడు వేసుకోవాలి. ఎల్లిపాయలు తాలింపుకు ఎండుమిర్చి ఎల్లిపాయలు ఇంక ఇవి వేసిన తర్వాత ఒక స్పూను జీలకర్ర, 2 స్పూన్లు అయినా వేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఆవాలు తాలింపుకు, కొంచెం కరివేపాకు, పసుపు. ఇంకా ఈ ఎండుమిరపకాయలను అస్సలు మాడిపోనీయకూడదు, మంచిగా వేగేటట్టు చూసుకోవాలి. తాలింపు అసలు ఎప్పుడైనా జాగ్రత్తగా మాడిపోకుండా చూసుకోవాలి, అప్పుడే మంచి టేస్ట్. తాలింపుతోటే పప్పు టేస్ట్ ఉంటుంది. ఇంకా ఎల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ మునగాకును ఎన్నో రకాలు చేసుకోవచ్చు. మనం చపాతీలలో వేసుకోవచ్చు, పప్పు పచ్చడ, గ్రీన్ టీలకని మనము పౌడర్ లాగా చేసుకోవచ్చు, కారం పొడిలాగా కూడా రెడీ చేసుకోవచ్చు. కొంచెం ఆరబెట్టినామంటే ఆకుతోటి మంచి కారం పొడి రెడీ అయిపోతుంది. ఈ తాలింపులో ఒక 4 పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కారం వేయని అవసరం లేదు. ఇంక ఇష్టాన్ని బట్టి ఈ కారమే సరిపోతుంది మనకు. ఇంక ఈ ఆకు అయితే తాలింపు అంతా వేగిన తర్వాత వేసేసి మంచిగా వేగనివ్వాలి. మంచిగా కలుపుకుంటూ మంచిగా వేగనిచ్చేయాలి. పసుపు వేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ ఆకు వేగేటప్పుడు తాలింపులో మంచిగా వేగిపోతుంది. సాల్ట్ వేయడం వల్ల మనకు పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఎల్లిపాయలు పడ్డాయి కదా, ఇంకా స్పైసీ తోటి వేగి టేస్ట్ బాగుంటుంది. వేగిన తర్వాత కొంచెం చింతపండు రవ్వలు వేసుకోవాలి. ఒక 4-5 చింతపండు రవ్వలు వేసి ఇలా రెడీ అయింది మనకు తాలింపు ఆకు. ఇలా రెడీ అయిన తర్వాత పప్పు వేసుకోవాలి, ఉడికిన పప్పు. ఇందులో ఏమీ వేయలేదు, పసుపు వేసి కందిపప్పును ఉడికించాము. ఇలా ఉడికిన పప్పుని వేసేసుకోవాలి. బాగా పలసగా ఉండకూడదు, ఈ మాత్రం లూజ్ ఉంటే సరిపోతుంది. ఇంకా వాటర్ ఉండనియకూడదు. ఈ పప్పు వేసిన తర్వాత మంచిగా కలిపేసి ఒకసారి లేచి ఉడకనివ్వాలి. ఇలానే వదిలేయకూడదు, ఇంకా లేచి ఉడకనివ్వాలి, అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది అన్నట్టు. ఇలా ఉడికిన తర్వాత మనకు రెడీ అయినట్టు పప్పు. ఎన్నో ఆరోగ్య సమస్యలకు ఉపయోగపడే ఈ మునగాకును మర్చిపోకుండా రోజు ఒకసారి అయినా తినడానికి